కళ అనగానే నాకు చెంబు కనపడింది, ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. చెంబు కనపడితే పట్టుకుని బయటకు వెళ్తాం. ఏంటి ఎదవకూడవా? చెంబుకో ఫలితం, బిందుకో ఫలితం, అన్నిటికీ ఫలితం ఉంటే దానికో స్వప్న శాస్త్రం, దిక్కుమాలిన శాస్త్రం, మనుషులను మూర్ఖులను చేయడానికి. కళకి ఫలితం ఏంటండి? కళ మిథ్య, దానికి ఫలితం ఉంటుందా? మన ఆశ ప్రతిదీ ఫలించాలి, మన శ్రమ తప్ప. మన శ్రమ పడద్దు, అదేదో రావాలి. ఇదే పుట్టించే ఈ పుట్టుమచ్చల శాస్త్రాలు, బల్లిపాటు శాస్త్రాలు, కళల శాస్త్రాలని, ఈ దిక్కుమాలిన శాస్త్రాలు ఎందుకు వచ్చాయంటే మన అజ్ఞానం కారణంగా. కళకి ఫలితం ఏంటంటే అర్థం కళ మర్చిపోవాలి వెంటనే, మళ్ళీ చెప్పడం ఏంటి? అసలు వదిలేయాలి ఆ విషయం. కళ వస్తే ఆలోచించే విధానం అది కాదు, ఇలా ఆలోచించండి, అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. మరి ఒక జీవుడు కేవలం ప్రతిరోజు పడుకుని ఇన్ని రూపాలు ధరించి తన ప్రపంచం తానే సృష్టించుకుని, తన మాటలు తానే రాసుకుని, తన అవమానాలు తన సన్మానాలు అన్ని రూపాల్లోనూ తానే భరించి చివరికి మెలకు వచ్చాక బయటపడ్డం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతా తానే రూపాలు ధరించి, ఈ విశ్వమంతా సన్మానాలు అవమానాలు ఆయనే భరిస్తూ అంతిమంగా ప్రళయకాలంలో తేరుకుంటున్నాడంటే నిజంగా